ప్రైజ్లార్డ్. దేవుని గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం. అది కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 1వ వచనం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అది కూడా తన దావీదు గారి హృదయానుసారుడైనటువంటి దావీదు గారితో ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం, పైకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం, లోపల మనం చేయవలసిన పనులు లోకానుసారమైన పనులు చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీకు సర్వకార్యములను సఫలపరచగలిగిన దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. కనుకనే ఆయనను పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఆ రీతిగా విశ్వాసులమైన మనం ఏ దినమైనా పూర్ణ హృదయంతో పరిపూర్ణమైన హృదయంతో ఏ దినమైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఉన్నామా? లేదు. కాబట్టి ఏ దినమునైనా సరే ఆయన చేసిన ఘనకార్యములకు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యముల కొరకైనాను మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రీతిగా ఈ దినం వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని మరి ఆయన యందు నిలకడగలిగినటువంటి స్థిరమైన జీవితం గడపవలసిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఆ రీతిగా మరి ఇప్పటి వరకైతే మనం లేవు, ఇక ముందైనా ఉందాము అన్నట్లయితే అందరూ తలలు వంచి దేవుని యొక్క ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ప్రతి బిడ్డ హృదయ తలంపులను మార్చి ఇదిగోనైనా పూర్ణ హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ఆ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మాకును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము ఆ ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.